రవీంద్రరావు గారికి, సామ రామ్మోహన్ రెడ్డి గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు కమిషన్ రవీంద్రరావు గారు చెప్పినట్లుగా అందులో స్పెసిఫిక్గా అయితే ఈ 3 బ్యారేజీలు అని అన్నారు, కానీ మీరు అన్నట్లుగా డిజైన్ ఇంప్లిమెంటేషన్లో ఫ్లాస్ ఇవన్నీ కూడా అసలు అంటే రిపోర్ట్లోనే ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడ కట్టాల్సింది, ఎక్కడ కట్టారు, ఇట్లాంటివన్నీ మేడిగడ్డకి ఎట్లా వచ్చింది అనేది ఇవన్నీ మాట్లాడారు. అయితే ఇందులో విషయం ఏంటంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఒకటి, అది సరే ప్రొసీజరల్ ల్యాప్సెస్ అండి. మనం ఎన్నికలకు పోయింది ప్రొసీజరల్ ల్యాప్సెస్ మీద కాదు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అయితే అయ్యాయి, వాటి గురించి సపరేట్గా ఛార్జెస్ చేసుకుంటే చేసుకోవచ్చు కాక. కానీ మెయిన్ పాయింట్ ఏంటి, అవినీతి. 23 ఎలక్షన్లలోకి వెళ్ళేసరికి ప్రజలు కూడా నమ్మారు, విపరీతమైన అవినీతి జరిగింది, ఇది ఏటీఎం లాగా మారిపోయింది. ఒక కుటుంబానికో ఒక పార్టీకో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక కుటుంబానికి ఏటీఎంగా మారింది అని ప్రజలు నమ్మారు. మేము చెప్పాము, కాంగ్రెస్ వారు చెప్పారు, వారు నమూనాలు కూడా తయారు చేశారు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి. ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇంకా పూర్తిగా అందలేదు మాకు. ఇప్పుడు 665 పేజీలు అంటున్నారు, మీరు కూడా చెప్తున్నారు. కాకపోతే ఒక జిస్ట్ మాత్రం వచ్చింది. అది ఎప్పుడైనా కానీ క్యాబినెట్ అయినా ప్రభుత్వం అయినా ఒక జిస్ట్ తయారు చేసింది అని అంటే అది పొలిటికల్ యాంగిల్ ఉంటుంది, అది పక్కకు పెడితే ఒరిజినల్ రిపోర్ట్ అయితే ఇంకా అందలేదు ఎవరికి కూడా. ఆ ఒరిజినల్ రిపోర్ట్ అందిన తర్వాత ప్రజల్లోకి ప్రజాబాహుల్యంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కాదు. ఎగ్జాక్ట్లీ. సో 665 పేజీలు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు కాళేశ్వరం మీద ప్రజల్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళు వాళ్ళు నడిపిన విధానము, వారి జీవనశైలిలో మార్పే కానివ్వండి, వారి ఆస్తుల్లో మార్పే కానివ్వండి. ఎందుకు 2 ఇంజనీర్ల మీద ఏమో రైడ్ చేస్తే 1000 కోట్లది బయటకు వచ్చింది అని చెప్పి పేపర్లలో చదివాం మేము. ఏసీబీ వారు జరిగాము. ఈ కింది లెవెల్లోనే ఇంత అయితే అసలు పై లెవెల్లో ఇంకెంత అయింది అనేది అది ఊహకే వదిలేసాము. ప్రజలు కూడా అనుకున్నారు అరే ఇక్కడే ఇంత అయింది, అసలు ఎన్ని 10,000 కోట్లు ఇందులో అవినీతి జరిగిందో అని చెప్పి. ఆ విషయాల మీద ఏమైనా రిపోర్ట్ ఉంటుందా స్పెసిఫిక్గా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తేల్చాల్సింది అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది అది. ఘోష్ కమిషన్ వేసినప్పటి నుంచి మేము ఒకటే చెప్తున్నామండి, ఏంటి అని అంటే 18 నెలలు అవుద్ది, 19 నెలలు అయింది, ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఈ రోజు కూడా మనందరికీ అనుకుంటున్నవే అనుమానిస్తున్నవే విషయాలు అవే బయటకు వచ్చాయి. కానీ అసలు నిజంగా అవినీతి అండ్ దాని మీద ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి, మేబీ రిపోర్ట్లో ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది అన్న దానికోసము ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇది అసెంబ్లీలో పెట్టడమే కాదు, రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టడం వల్ల పారదర్శకత ఉంటుంది, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. కేసీఆర్ గారు కూడా వారు అసలు అవినీతి జరగలేదు అది అంటున్నారు చెప్పి నేను తప్పనిసరిగా ఈసారి కమిషన్ ముందుకు చెప్పిన వారు అక్కడ చెప్పడానికి పెద్దగా అవకాశం ఉండదు, వారు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ దగ్గర నుంచి కూడా, డిజైన్ డెసిషన్స్ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే వారు ఒక్కరే చేశారు అన్నది హెడ్లైన్ అయితే అన్నిట్లలో చూశాను నేను. వారు ఒక్కరే చేశారు అన్నప్పుడు వారే సమాధానం ఇవ్వగలుగుతారు. అసెంబ్లీలో వారు ఒక్కరే విప్పగలిగిన పీఠముడి ఏదైతే ఉందో, సీక్రెట్స్ ఏవైతే బయట పెట్టగలిగినవి ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే బయట పెట్టగలిగినవి ఉన్నాయో, మన ప్రజలకి ఇదేదో కాంగ్రెస్ వారికో బీజేపీ వారికో అవసరం లేదు, కానీ మన ప్రజలకు మాత్రం వారు వచ్చి చెప్తారని నేను ఆశిస్తున్నాను. కానీ అట్ ది సేమ్ టైం కానీ అనేం లేదు, అదే ఆశిస్తున్నాను. రెండవది కూడా మేము ఆశిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇందులో జరిగింది ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగాయి, అది జరిగాయి, ఇది జరిగాయి అనేది ముఖ్యం కాదండి. ఎక్కడి నుంచి ఎవరికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి ఎట్లా అందింది అన్న విషయం ఉంది చూసారా. అది అందిన దాని ప్రూఫ్లు కూడా కనిపిస్తున్నాయి. మనము అంటే జనాల్లో అనుమానాలు అయితే ఉన్నాయి, ఇది ఇంజనీర్ల విషయంలోనే ఆ అనుమానాలు ఉన్నాయి. విజిలెన్స్ కమిషన్ రిపోర్టు 17 మందిని ఇంజనీర్లని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి వాళ్ళ విషయం మీద సెక్షన్లతో సహా మెన్షన్ చేసిందండి. ఐపీసీ సెక్షన్లు, ఈ బిఎన్ఎస్ సెక్షన్లు 2 మెన్షన్ చేస్తూ అండ్ యాంటీ కరప్షన్ సెక్షన్లు అన్ని మెన్షన్ చేస్తూ ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలనింది. అక్కడి వరకు ప్రూవ్ అయిన తర్వాత అడుగుతుంది ఏంటంటే, ఒకటి ఇందులో జరిగిన వీళ్ళంటూ అవకతవకల తాలూకా వాల్యూ ఎంత, అవినీతి వాల్యూ ఎంత, అసలు అవినీతి మీద చర్యలు ఇమీడియట్ గా ఉండాలి. అంటే ఆబ్వియస్ గా ఏంటంటే అవినీతి ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష పడ్డం అది. దాని ప్రకారం ఇప్పుడు ఘోష్ కమిషన్ అయితే ఒక స్టడీ లాగా చేసింది అనుకోండి.
ఇక్కడ ఏమేమైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటి మీద స్టడీ లాగా చేసింది. ఆ అనుమానాలని ధృవీకరించింది. ఫస్ట్ నుంచి ప్రజలు ఏదైతే అంటున్నారో ఇక్కడ ఎందుకు కట్టారు, అక్కడ ఎందుకు కట్టారు, ఆ అనుమానాలని ఏమైనా నివృత్తి చేయాలంటే కేసీఆర్ గారు ఒక్కరే చేయగలరు అనేది కూడా మనకి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే వారే కర్త కర్మ క్రియ అంటున్నారు కాబట్టి వారు వచ్చి ప్రజలకి ఆ గౌరవాన్ని ఇచ్చి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఒకటి ఆశిస్తున్నాము. రెండవది ఏంటి అంటే ఈ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ బట్టి చూసినా, రైడ్లు జరిగిన ఏసీబీ కేసుల్ని బట్టి చూసినా, ఇది డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో అయింది. కాళేశ్వరం విషయంలో రైడ్లు చేయలేదు, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద చేస్తే అందులో బయటపడింది. దాని తర్వాత వీళ్ళందరూ